హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి. ఓకే అండి, యాక్చువల్గా చాలా మంది వచ్చేసి మనకు డిఎస్ఏ ఆస్పిరెంట్స్ వచ్చేసి మెసేజ్ చేయడం జరుగుతుంది. సార్ మనకు డిఎస్ఏ అనేది మార్చ్ 15 పైన ఖచ్చితంగా ఇస్తారా అనేసి చేయడం జరుగుతుందండి. ఓకే, వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక మీరైతే ఏం చేయలేరు కదా. ఉండే ఈ తక్కువ టైం ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రిపరేషన్కి బాగా యూజ్ చేసుకోండి. ఓకే, నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తారా, రేపు ఇస్తారా, తర్వాత ఎప్పుడు ఇస్తారు అనేది ఆ క్వశ్చన్ మార్క్ అనేది తీసేసి మీరు ఎప్పుడు ఇచ్చినా మీ ప్రిపరేషన్ కంప్లీట్గా చేసుకొని ఎగ్జామ్ రాసేదానికి ముందస్తు ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మనం ఉండే ఆ తక్కువ టైంలో హడావుడి బుక్స్ గ్యాదరింగ్ చేసుకోను, ఏది చదవాలా, ఎట్లా చేయాలా, ఎక్కడ పోవాలా, ఇలాంటి ఆలోచనతోనే సగం టైం అనేది అయిపోస్తారండి. ఓకే, అలాంటివన్నీ లేకుండా మీ ప్రిపరేషన్ అనేది ముందు ఒక ప్లానెడ్గా ఏం చదవాలి, ఓకే, ఏది ఎంతవరకు చదవాలి, మనం ఏ విధంగా చదివితే మొత్తం కంప్లీట్ చేసుకోగలుగుతాము. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా మీరైతే ఓన్లీ రివిజన్ మట్టుకే చేసుకుందానికి ప్లాన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేయకూడదు అనమాట. ఆల్రెడీ మీకు ఈ నోటిఫికేషన్ వచ్చే టయానికి మొత్తం మ్యాక్సిమం ప్రిపరేషన్ అంతా 2 or 3 times వచ్చేసి మొత్తం రివిజన్ చేసుకోండి. తర్వాత వచ్చేసిన ఆ గ్యాప్ ఏదైతే ఉందో జస్ట్ పైన చూసుకొని ఎగ్జామ్ రాయాలి, ఇది ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే మనమంతా ఎలా చాలా మంది ఏం చేస్తారంటే కానీ నోటిఫికేషన్ వచ్చినా చదువుదాంలే, ఇప్పుడు వస్తుందో రాదులే, ఇప్పుడు వస్తుందోలే అనేసి ఇలాంటి ఆలోచన ధోరణితో ఉంటారండి. ఇలాంటి ఆలోచనలు ఉంటే మీ మైండ్లో నుంచి పక్కకు తీసేసేయండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక చదివితే ఎవరు గెట్ ఆన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండదు. మీ ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ టైంని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఈ 1 or 2 months, ఈ 3 months ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, అదే దాంతో పాటు స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. నోటిఫికేషన్ వచ్చినాక ఎవరు ఏం చేయలేరు. అదేవిధంగా మీకు ఏమంటే కదా మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ తరపున ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఏమంటే కదా మీకు కంప్లీట్ ఇక్కడ పీడిఎఫ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి. చాలా ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. మీరు యాక్చువల్గా వచ్చేసి కన్నా ఈ 3rd class నుంచి 10th వరకు ఏదైతే తెలుగు అయినా, ఓకే, మ్యాథ్స్ అయినా, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఈవీఎస్ అయినా సరే, ఏదైనా సరే మీకు ఏమంటే కన్నా కంప్లీట్ లెసన్ వైజ్, క్లాస్ వైజ్ పీడిఎఫ్స్ హ్యాండ్ రిటన్ ఉంటాయి. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఈవెన్ మీరు ఈ విధంగా రాసుకోవాలన్నా కూడా మీకు వచ్చి కనీసం నోట్ బైక్ చేసుకోవాలన్నా కూడా ఒక 6 months టైం అనేది పడుతుంది. ఇంత టైం అనేది మీకు సేవ్ అవుతుందండి. జస్ట్ మీరు వచ్చేసి ఈ కోర్స్ పర్చేజ్ చేసుకున్నా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వాటిని మీరు చదువుకోవచ్చు జిరాక్స్ తీసుకొని. ఓకే, మీకు మ్యాక్సిమం అడిషనల్గా 1 or 2 points కూడా యాడ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ఏం అవసరం ఉండదు. ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఇది 3rd to 10th వరకు వచ్చేసి క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ నెంబర్ ఆఫ్ ఫిజిక్స్ అయితే ఆ ప్రాబ్లమ్స్ బ్యాక్ ఉండే ఆ ప్రాబ్లమ్స్ కూడా నీట్గా చెప్పడం జరిగింది. మీరు 1 or 2 classes ఫ్రీ ఉంటాయి, వినండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి. ఓకే, అమౌంట్ అయితే మినిమం కానీ మీకు దగ్గర ఒక 6 months టైం అనేది మీకు తగ్గించడం జరుగుతుంది. ఆ 6 months టైం అనేది మీకు సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది కంప్లీట్ టెస్ట్ సిరీస్. ప్రతి ఒక్కరు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎంత చదివినా, ఎన్నిసార్లు చదివినా ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసి మనకు ఎక్కడ వెనుకబడుతున్నాము, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకోకుండా మీరు చదువుకుంటా పోతా ఉంటే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకే, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాననేది ఎగ్జామ్ కన్నా ముందే నువ్వు ఐడెంటిఫై చేసి ఆ ఏరియాని 1-2 సార్లు చూసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. కాబట్టి కంప్లీట్ టెస్ట్ సిరీస్ మీకు జస్ట్ 499 అవైలబిలిటీ ఉంది. 1 year వ్యాలిడిటీతో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏమంటే సైకాలజీకి సంబంధించండి నెక్స్ట్ 1000 బిట్స్ మీకు జస్ట్ 1 రూపీకే అందించడం జరుగుతుంది. ఓకే, ఈ 1000 బిట్స్ ఏవైతే ఉన్నాయి ఎంసీక్యూస్, ఓకే, వీటన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగిలిన బిట్స్ ఏదైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఏమంటే లాస్ట్ ప్రీవియస్ టెట్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ ప్రీవియస్ 2 టెట్లో కూడా ఇదే బుక్ నుంచి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేసి ఏదైతే మనకి ఇవ్వడం జరిగిందో ఈ బుక్ నుంచి దగ్గర వచ్చేసి 25 to 20 క్వశ్చన్స్ డైరెక్ట్ గా పడడం జరిగింది ప్రతి సెషన్ లో. ఓకే, ఇదే బుక్ నుంచి ఫస్ట్ మీరు ఈ బుక్ వచ్చేసి మీ దగ్గర ఖచ్చితంగా ఈ బుక్ నీట్ గా ప్రిపేర్ అయిపోండి. దాంట్లో బ్యాక్ అండ్ ఉండే బిట్స్ కూడా ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఏ మెటీరియల్ కన్నా వెళ్ళండి. ఎందుకంటే డైరెక్ట్ గా దీని నుంచే రావడం జరుగుతుంది. ఓకే, ఈ బుక్ మీ దగ్గర లేకుంటే కన్నా మన యాప్ లో ఈ బుక్ నీట్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, దాంతో పాటు ఎంసీక్యూస్ కూడా 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బుక్ లో 1 or 2 ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఈ మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని కూడా రెక్టిఫై చేసి మీకు ఇక్కడ జస్ట్ 99 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో అందించడం జరిగింది. చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది సైకాలజీ స్కోర్ చేసుకోవడానికి ఈ బుక్ మీ దగ్గర ఉంటే. ఓకే అండి, అదేవిధంగా నెక్స్ట్ మెథడ్స్ కు సంబంధించి, ఓకే సార్ నాకు మెథడ్స్ 5 మెథడ్స్ కానీ, అదేవిధంగా సైకాలజీ క్విజ్ మాదిరిగా కానీ, లేదంటే కన్నా రిమైనింగ్ పిఐ ఏదైతే ఉన్నాయో కంటెంట్ జస్ట్ మీకు ఇక్కడ వచ్చేసి ఓకే 12 రూపీస్తోనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. మీకు క్విక్ రివిజన్ గా ఆల్రెడీ ఎవరైతే బాగా ప్రిపేర్ అయిపోయింటారో జస్ట్ బ్రీఫ్ ఒకసారి వినేద్దామంటే కన్నా ఇది
ఇది మీకు యూజ్ అవుతుందండి. ఓకే, ఏపీ టెట్ డిఎస్సి హెచ్జిటి ఓకే ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ అనేసి ఉంటుంది కదా, ఇది ఒక్కసారి చూసారంటే మీకు అన్ని కవర్ అయిపోతాయి అక్కడ. ఓకే, ఇది దీనికి సంబంధించి ఈ ఉండే టైం ఏదైతే ఈ 3 months అనేది మీకు చాలా కీలకం అవుతుంది. వన్స్ నోటిఫికేషన్ వస్తే ఎవరో చేసేది ఉండదు. ఆ లోపల మీ ప్రిపరేషన్ ఒక ప్లానెడ్ గా చేసుకోండి. మీరు చదివే బుక్స్ కూడా ఏదో ఒకే బుక్ ఫాలో అవ్వండి, కానీ 2-3 బుక్స్ చదువుతా టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఏదైనా ఒకే నోట్స్, షార్ట్ నోట్స్ అనేది రాసుకొని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే సక్సెస్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే, అదే విధంగా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కనుక కింద మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అవ్వండి. దాంతో పాటు ఏమంటే మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యారంటే కనుక ఫర్దర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.